1912వ సంవత్సరం ఇటలీలోని ఒక పాత జెస్యూట్ లైబ్రరీలో ధూళిపట్టిన షెల్ఫుల మధ్య విల్ఫ్రిడ్ వాయినిచ్ అనే రేర్ బుక్ డీలర్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఒక చిన్న చర్మం కవరు ఉన్న పుస్తకం మీద పడ్డాయి. చేతిలోకి తీసుకున్న వెంటనే అతని శరీరం విద్యుత్ తాకినట్టు ఉలిక్కిపడింది. పేజీలు తిరగగానే అద్భుతం! ఎక్కడా కనిపించని విచిత్రమూలికలు, ఆకాశంలో తిరుగుతున్న అపరిచిత నక్షత్రాలు, నగ్న స్త్రీలు, రహస్యమైన ట్యూబులు, పైపుల మధ్య స్నానం చేస్తున్న చిత్రాలు. కానీ అన్నింటికంటే భయానకం ఆ లిపి, ఎడమ నుంచి కుడికి వెళ్తున్న అక్షరాలు. ఏ భాషలోనూ ఏ సంకేతంలోనూ సరిపోలేవు. వాయినిచ్ ఆ పుస్తకాన్ని కొన్నాడు. అది తర్వాత వాయినిచ్ మ్యాన్యుస్క్రిప్ట్గా ప్రపంచానికి పరిచయమైంది. కార్బన్ టెస్ట్ ప్రకారం ఇది 15వ శతాబ్ది నాటిది. ఎన్నో శతాబ్దాలుగా రాజులు, ఆల్కెమిస్టులు, జ్యోతిష్యులు, క్రిప్టోగ్రాఫర్లు దీన్ని డీకోడ్ చేయాలని ప్రయత్నించారు. ఎవరికీ సాధ్యం కాలేదు. మరి ఇప్పటికైనా ఆ భాషని ఎవరైనా డీకోడ్ చేయగలిగారా లేదా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన హారర్ అండ్ మిస్టరీ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.